వాటర్ ఫాల్స్ గురించి మాట్లాడే ముందు ఈ వాటర్ ఫాల్స్ ఏవైతే ఉన్నాయో అవి వాటి యొక్క బిహేవియర్ అంటే అవి ప్రవహించే విధానాన్ని బట్టి వాటిని చాలా రకాలుగా విభజించడం జరిగింది. అందులో ఒక 5 టైప్స్ని ఈరోజు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ అలాగే మన ఇండియాలో బ్యూటిఫుల్గా ఉండే ఈ వాటర్ ఫాల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒక 4ని కలెక్ట్ చేశానండి. సో వాటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో అండ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బీ పర్ఫెక్ట్. నేను మీ రామ్. మొదటి వచ్చేసి ప్లంజ్డ్ వాటర్ ఫాల్స్. సో ఈ ప్లంజ్డ్ వాటర్ ఫాల్స్ అంటే ఏంటంటే సో రాక్ని పైనుంచి పడిన తర్వాత ల్యాండ్తో కానీ లేదా రాక్తో కానీ కాంటాక్ట్ కోల్పోయి వేరే ప్రవాహంలోకి వెళ్ళిపోతాయి, అంటే వేరే ప్రవాహాన్ని క్రియేట్ చేస్తాయి. రెండవది వచ్చేసి హెయిర్ స్టైల్ వాటర్ ఫాల్స్. సో ఇది రాక్తో కానీ లేదా ల్యాండ్తో కానీ కాంటాక్ట్ మెయింటైన్ చేస్తూ కిందికి ఫాల్ అవ్వడం జరుగుతుంది. మూడవది వచ్చేసి టైడ్ వాటర్ ఫాల్స్. దీని నిలువు బిందులు వేర్వేరు దిశలుగా లేదా జలపాత శ్రేణిలో ఉంటాయి అండ్ ఎవ్రీ డ్రాప్ ఇట్స్ హ్యాడ్ ఓన్ ప్లంజ్డ్ పూల్. నెక్స్ట్ వచ్చేసి ప్లంజ్డ్ బౌల్ వాటర్ ఫాల్స్. ఇది నిటారు దిశగా దిగి అడుగున ఉన్న విశాలమైన కొలనులోకి వ్యాపిస్తుంది. అండ్ ఫిఫ్త్ వచ్చేసి సింగిల్ డ్రాప్ వాటర్ ఫాల్స్. ఇది ఎలాంటి కట్ కానీ లేదా అంతరాళం లేకుండా, అంటే మీన్స్ మధ్యలో ఎక్కడ కట్ కానీ లేకుండా డైరెక్ట్గా కిందికి ఫాల్ అవ్వడం జరుగుతుంది. ఇవి అండి 5 టైప్స్ ఆఫ్ వాటర్ ఫాల్స్. ఇప్పుడు ఇండియాలో ఉన్న ఫేమస్ అండ్ బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందులో మొదటిది వచ్చేసి జోగ్ వాటర్ ఫాల్స్. ఇది శరావతి నదిపై సిద్ధాపూర్ తాలూక్, ఉత్తర కన్నడ డిస్టిక్ అండ్ కర్ణాటకలో ఉండడం జరిగింది. కానీ దీని యొక్క వ్యూ పాయింట్ వచ్చేసి సాగర్ తాలూక్, శివమొగ్గ డిస్టిక్లో ఉండడం జరిగింది. దీని యొక్క హైట్ వచ్చేసి 253 మీటర్స్, అంటే దాదాపుగా 830 ఫీట్స్. ఇది ఇండియాలోనే 2వ హైయెస్ట్ వాటర్ ఫాల్గా నిలిచింది. అకార్డింగ్ టు వాటర్ ఫాల్స్ డేటాబేస్, ఈ జలపాతం ప్రపంచంలోనే ఫ్రీ ఫాలింగ్ వాటర్ ఫాల్స్ లిస్టులో 36th ర్యాంక్లోను, హైయెస్ట్ వాటర్ ఫాల్స్ లిస్టులో 419th ప్లేస్లో అండ్ అలాగే సింగిల్ డ్రాప్ వాటర్ ఫాల్స్ లిస్టులో 128th ప్లేస్లో ఉంది. శరావతి నది దాదాపుగా 250 గజాలు, అంటే దాదాపుగా 230 మీటర్ల వెడల్పుతో ప్రవహించడం జరుగుతుంది. టూరిజం డిపార్ట్మెంట్ ఈ వ్యూ పాయింట్ ఏదైతే ఉందో సో దాని యొక్క ఎగువ వ్యూ పాయింట్ నుంచి దిగువ వ్యూ పాయింట్ వరకు దాదాపు 1400 స్టెప్స్ నిర్మించడం జరిగింది. ఈ శరావతి నదిని ఆనుకొని లింగనమక్కి అనే ఆనకట్ట ఉంది. 1948 నుంచి దీనిపై 120 మెగావాట్స్ పవర్ స్టేషన్ అనేది దీనిపై ఉండడం జరిగింది. పవర్ స్టేషన్కి గతంలో ఈ మైసూర్ రాజు ఎవరైతే ఉన్నారో ఆయన పేరు మీదుగా కృష్ణరాజేంద్ర జల విద్యుత్ పవర్ స్టేషన్ అని పేరు పెట్టడం జరిగింది. కానీ దీనిని తర్వాత మహాత్మా గాంధీ జల విద్యుత్ ప్రాజెక్టుగా మార్చడం జరిగింది. ఇది ఆ సమయంలో ఇండియాకి మేజర్ పవర్ స్టేషన్గా ఉంది, కానీ ఇప్పుడు కర్ణాటకకి చిన్న పవర్ సోర్స్గా వర్క్ అవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీరు వెళ్ళాలనుకుంటే దీనికి నియర్ బై రైల్వే స్టేషన్స్ వచ్చేసి తలగుప్ప అండ్ సాగర, అండ్ నియర్ బై బస్ స్టేషన్స్ వచ్చేసి సిద్ధాపూర్ అండ్ సాగర బస్ స్టేషన్స్ ఉన్నాయి. రెండవది అతిరపిల్లి వాటర్ ఫాల్స్. ఇది అతిరపిల్లి పంచాయత్, చాలకూడి తాలూక్ అండ్ ట్రిజర్ డిస్టిక్, కేరళలో ఉంది. ఇది చాలకూడి రివర్పై ఉంది. ఇది కేరళలోనే అతిపెద్ద జలపాతం. దీని యొక్క హైట్ వచ్చేసి 81.5 ఫీట్స్. దీనినే ది నయాగరా ఆఫ్ సౌత్ ఇండియా అని పిలుస్తారు. 145 కిలోమీటర్స్ పొడవైన ఈ చాలకూడి నది పశ్చిమ కనుమల్లో అందమైన పర్వతాల మధ్యలో ఉద్భవించడం జరిగింది. అండ్ ఇది అరేబియా సముద్రం వైపు వజాచల్ అడవి ప్రాంతం గుండా ప్రవహించడం జరుగుతుంది. ఈ అతిరపిల్లి జలపాతం వద్ద ఈ వాటర్ అనేది పెద్ద రాళ్ల చుట్టూ ప్రవహిస్తుంది అండ్ ఇది 3 వేరువేరు ఫ్లూమ్స్లోకి ప్రవహించడం జరుగుతుంది. అతిరపిల్లి మరియు ఈ వజాచల్ అడవి ప్రాంతంలో ఈ గ్రేట్ హార్న్బిల్స్ అనేవి ఉంటాయి. సో ఈ గ్రేట్ హార్న్బిల్స్ అంటే ఏంటంటే ఈ కేరళ యొక్క రాష్ట్ర పక్షులు. సో ఈ రాష్ట్ర పక్షులు ఈ అడవి ప్రాంతంలోనే నివసించడం జరుగుతుంది. కేరళ రాష్ట్ర జీవ వైవిధ్య బోర్డు చైర్మన్ విఎస్ విజయన్ గారు రాష్ట్రంలోనే 2వ అత్యంత జీవ వైవిధ్యం గల ప్రాంతం వజచల్ అడవి ప్రాంతం అని డౌన్ టు ఎర్త్ ఆర్టికల్లో పేర్కొనడం జరిగింది. ఈ నది ఏదైతే ఉందో ఇది 85 రకాల మంచినీటి చేపలకు ఆవాసాన్ని అందిస్తుంది. అలాగే ఈ జలపాతం వద్ద బాహుబలి, సర్లేరు నీకెవరు, పుష్ప ఇలాంటి
సినిమాల్లో కొన్ని షార్ట్స్ కూడా తీయడం జరిగింది. 1994లో కేరళ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డ్ KSEB ఈ ప్రాంతంపై 160 మెగావాట్ అతిరపిల్లి హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్ని ప్రపోజ్ చేయడం జరిగింది. సో కానీ దాని తర్వాత దానిపై చాలా కాంట్రవర్సీస్ జరిగాయి, దానికి అప్రూవల్ కూడా రాలేదు. సో దీని గురించి మీరు ఇంకా ఇన్డెప్త్గా చదవాలనుకుంటే గూగుల్లో సెర్చ్ చేయండి, వస్తుంది. దాని గురించి చాలా ఉంది. నెక్స్ట్ వచ్చేసి హోగెనెక్కల్ వాటర్ ఫాల్స్. సో ఈ పేరేంటి కామెడీగా ఉందని చూస్తున్నారా? సో ఈ పేరు కూడా స్టోరీ ఉంది. ఈ వాటర్ ఫాల్స్ అనేది సౌత్ ఇండియాలోని కావేరీ నదిపై ఉండడం జరిగింది. ఇది తమిళనాడులోని ధర్మపురి డిస్టిక్ అండ్ కేరళలోని చామరాజనగర్ డిస్టిక్ మధ్య సరిహద్దులో ఉండడం జరిగింది. ఇది ధర్మపురి నుంచి 46 కిలోమీటర్స్ అండ్ చామరాజనగర్ నుంచి దాదాపుగా 199 కిలోమీటర్స్ అనేది ఉండడం జరుగుతుంది. హోగెనెక్కల్ అనే పేరు యాక్చువల్గా కన్నడ నుంచి రావడం జరిగింది. కన్నడలో హోగెనెక్కల్ అంటే పొగరాళ్ళు అని అర్థము. నది కింది రాతిపై పడినప్పుడు ఆ వాటర్ ఉంటుంది కదా, సో ఈ వాటర్ అనేది ప్రవహించే శక్తి అండ్ అలాగే వాటి నుంచి వచ్చే ఈ పొగ ఏదైతే ఉందో దాన్ని పోలి ఉండడం వల్ల దీనికి ఆ పేరు పెట్టడం జరిగింది. యాక్చువల్గా ఈ ప్లేస్ అనేది 1652 నుంచి 1768 వరకు మైసూర్ రాజుల పాలనలో ఉండడం జరిగింది. ఆ కాలంలో అనేక మంది కన్నడీయులు పని కోసం వచ్చి ఇక్కడే పెద్ద సంఖ్యలో నివసించేవారు. ఈ కారణంగా అనేక మంది తమిళనులకు పేర్లు అనేవి కన్నడ పేర్లుగా మారడం జరిగింది. హోగెనెక్కల్ వాటర్ ఫాల్స్ యొక్క స్వచ్ఛమైన తమిళం పేరు ఉగునీర్ కల్. ఈ ప్రాంతంలోని కార్బోనేటెడ్ శిలలు దక్షిణాసియాలోనే అత్యంత పురాతనమైనవిగా పరిగణించబడతాయి. వేసవి కాలంలో ఈ వాటర్ ఫాల్స్ యొక్క ఉష్ణోగ్రత అనేది 23 డిగ్రీ సెల్సియస్ నుంచి 34 డిగ్రీ సెల్సియస్ మధ్యలో ఉండడం జరుగుతుంది. అండ్ అలాగే శీతాకాలంలో ఇది 13 డిగ్రీ నుంచి 27 డిగ్రీ మధ్యలోకి మారడం జరుగుతుంది. సో ఈ హోగెనెక్కల్ వాటర్ ఫాల్స్లోకి డ్రై సీజన్స్లో బోటింగ్స్ కూడా అలో చేయడం జరుగుతుంది. సో మీరు ఈ సెప్టెంబర్ కానీ డిసెంబర్ మధ్యలో కానీ వెళ్ళినట్లయితే మీరు బోటింగ్ కూడా చేయవచ్చు. హోగెనెక్కల్ ఇంటిగ్రేటెడ్ డ్రింకింగ్ ప్రాజెక్ట్. సో ఇది తమిళనాడు గవర్నమెంట్ ద్వారా ప్రపోజ్ చేయడం జరిగింది. దీని యొక్క లక్ష్యాలు ఏంటంటే కృష్ణగిరి మరియు ధర్మపురి డిస్ట్రిక్ట్స్లో ఉన్న అర్బన్ మరియు రూరల్ ఏరియాస్కి సేఫ్ డ్రింకింగ్ వాటర్ని ప్రొవైడ్ చేయడం. ఫిబ్రవరి 2008లో జపాన్ బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ కార్పొరేషన్ ఈ ప్రాజెక్ట్కి 1340 crores అనేవి ఇవ్వడానికి, అంటే ఫండ్స్ అనేవి ఇవ్వడానికి అంగీకరించడం జరిగింది. ఇప్పుడు నోహ్కాల్కై వాటర్ ఫాల్స్ గురించి చూద్దాం. ఇది ఇండియాలోనే అత్యంత ఎత్తైన జలపాతం. ఇది 340 మీటర్స్ ఎత్తున్న ఈ జలపాతం మేఘాలయ రాష్ట్రంలోని భూమిపై అత్యంత తేమగా ఉండే ప్రదేశాల్లో ఒకటైన చిరపుంజి సమీపంలో ఉండడం జరిగింది. సో ఈ చిరపుంజినే ప్రెజెంట్ సోహ్రా అని పిలుస్తున్నారు. ఈ వాటర్ ఫాల్స్ కూడా సో చాలా అందంగా ఉండడం జరుగుతుంది. దీని గురించి కూడా కొంచెం డేటా కలెక్ట్ చేస్తామండి. సో అది చెప్పడానికి లేదు, దాంట్లో కొంచెం వైలెన్స్ ఉంది. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అండ్ అలాగే వెళ్ళే ముందు వీలైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యావ్ ఏ గుడ్ డే. థ్యాంక్ యూ సో